బావ ఇటు చూడు బావ ఇటు చూడు నా పెళ్ళం బావ బావ నాకు చివరిగా మిగిలింది దొంగనే బావ ఇది కూడా పోయి నాన్న ఆడ 10-15 జేసీబీలు 200 మంది పోలీసులు చాలదన్నట్టు కిరాయి రౌడీలు కూడా వేసుకొచ్చారు. కాల్చో కూల్చో ఇయ్యాలే ఖాళీ చేయించాలని చూస్తున్నారు. మనిషి ముందు టోకన్లు ఇస్తున్నాడు. జరీనా గారు భారతి గొడవ పడుతున్నారు. రండి వెళ్దాం. अरे बताओ क्या कर रहा है? पुलिस को मत समझाइए। मोहम्मद दिखा के यहाँ पे क्या हो रहा है? సేటు తాటిందని ఎవడు ఉంటాడు, తల్లని ఎవడు ఉంటాడో ఎమ్మెల్యేగా నేను చెప్తున్నా. నేను అడిదాత ప్రభుత్వాన్ని మొత్తం ఏర్దించాడు. అనవసరంగా తందొచ్చు బాగా కాల్చరా చూద్దాం. నన్ను కాల్చరా కాల్చరా నన్ను కాల్చోయా చూద్దాం. కాల్చోయా కాకి డ్రెస్ ధారావిలోకి వచ్చి తుపాకీ చూపిస్తావా? ఒళ్ళు పొగరకి ఎగిరి పడతావు. ఒళ్ళు తగలెట్టలో పెడిపోయి నుంచి आऊंगा बे आऊंगा వెళ్ళిపో. ఓ ఓ పాపం చేయడు. మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఆడికి అణిగిమణిగి వాడిచ్చే కూలికి ఆడు చెప్పే పనులు చేయడానికి ఆడికి బానిసలుగా మనం కావాలి. దానికి మాత్రమే కావాలి. ఆడు మనల్ని భయపడతాడు, మనం భయపడాలి. అదే వాడి ఉద్దేశం. ఇట్ట బిక్కు బిక్కుమంటే ఎన్నాలని బతుకుతావయ్యా? ఒకేసారి మనందరం చచ్చిపోదాం. ఎందుకు చావాలి? చావు సమస్యకి పరిష్కారం కాదు, మనం బతికి సాధించాలి. అందుకని అందరం బానిసలం అంటే సంతకాలు చేద్దామా? ఎవరు ఎవరికి బానిసలు కాదు. ఈ ధారావి ఈ సిటీ మనం ఏర్పాటు చేసుకుంది. దీని మీద మనకి హక్కుంది. మనం లేకుండా ఈ నగరం లేదు. ఇది వాడికి తెలియజేయాలి. ముందు మనందరం కలిసి వాడికి పని చేయడం ఆపుదాం. ఈ తనువే మనకున్న ఏకైక ఆయుధం. ఇది ఈ లోకానికి చాటుదాం. కదలండి, ఉద్యమిద్దాం. కాలశెట్టి స్ట్రైక్ అని చెప్పారు. చట్టపట్ట సర్దండి వెళ్దాం. స్ట్రైక్ అని చెప్పి అందరినీ పిలుపుతున్నారు. స్ట్రైకా కాలానా? చెప్పమ్మా. కాలా పిలుస్తున్నారు. స్ట్రైక్ అంటానన్నా. తమ్ముడు కొంచెం దిగుతారా? టాక్సీ రాదు. ఎందుకని? స్ట్రైక్ మా ఆశయం సాధించే పోరాటం ఇది. ఎక్కడున్నావా? వచ్చేసావా? మనం అడుగుతున్నది హక్కు, భిక్ష కాదు. ఒకే కోరిక, అందరం పైకి బిగిద్దాం. నేల మాకు మాత్రమే అని గర్జిద్దాం. నేల మన రాజప్ప, ఈ పోరాటానికి నువ్వే మొదటి రిపోర్టర్. ఫేస్బుక్, ట్విట్టర్ అన్నిట్లో ఉద్యమాన్ని వివరించు. అంటే బా ఇప్పుడే మొదలెడతాను. చాలా ముఖ్యమైన పోరాటం. మందు కొట్టావా? బా ఒక్కటిస్తానంటే. ఇది ధారావి ప్రజల పోరాటం మాత్రమే కాదు, అన్ని మురికి మానజన పోరాటం. ధారావి ముంబై అక్కడక్కడ డేనాలు వేయండి. వంటలకు ఏర్పాటు చేయండి. వంట ఆడవాళ్లే కాదు, అందరం కలిసి చేద్దాం. నేను డ్రైవర్ नहीं आया, लोकल ट्रेन లో వచ్చాను. I've never taken a local train in my life. What is this? धारावी के कामचोर लोग मोर्चा निकालकर एक दिन का 20 लाख लॉस. लक्ष्यम नष्टम. खास करके धारावी का समस्या जल्द से जल्द सुलझाने का वादा करते हैं और हम प्योर मुंबई प्रोजेक्ट को जरूर रद्द करने के बारे में सोचेंगे.
నీ అధికారం ఆకర్షణలో పడి తల ఆడించే బొమ్మలం కాదు ఇక్కడెవరం. వీళ్ళు నిరుపేద ప్రజలే, కానీ ద గ్రేట్ సామ్రాట్ హరిదేవ్ అభ్యంకర్ యొక్క కళని చెదరగొట్టారు కదా. హలో, చెయ్యి ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి సార్. చేతులు కలపడం అలవాటు చేసుకోండి, అదే ఈక్వాలిటీ. కాళ్ళు बाप का राज है तुम्हारे, जो मन में आएगा वो करोगे, क्या समझ रखा है? हाँ, ఇది నేను కళ్ళు తెరిచి కన్న కళ. ఇందులోకి నేను దిగి చేయడం మొదలెడితే మీరు తట్టుకోలేరు. ఆ కాలాకి ఏ అధికారం ఉంది ముంబై మీద? బాంబే హమారీ థీ, बंबई हमारी थी, मुंबई सुदामची इज रानार. जो लोग नाक मुट्ठी में लेकर गुजरते हैं ना धारावी के तरफ से, वही नाक ऊंची करके देखेंगे धारावी की तरफ इस प्रोजेक्ट के बाद. अब तुम्हारी सरकार टांगड़ा रही है, बोलो उनको. నేను చెప్పిన తర్వాతే అక్కడ సూర్యుడు ఉదయించాలి. मुझे सिर्फ एक रात की जरूरत है. I am born to rule. మా మసీదులో మీరు చేసిన దుర్మార్గానికి వాడు ఎవడైనా సంపకుండా అవుతాడనరా. ఎంత మనం కలిసి ఉన్నా మీ బుద్ధి చూపించేశారు కదా, అందుకే అంతకంతకి దూరం అవుతా ఉన్నావు. ఇంకా మాట్లాడినా నరికేయండి. రాయ్ పట్టుకోరా పట్టుకోరా, నరకరా నరకరా, నరుకో నరుక్కోండి. చూసారా, నరుక్కోండి అని చెప్పగానే నా వాళ్ళలోంచి ఒక్కడైనా వచ్చాడా? రేయ్, ఇక్కడ మురళి తమ్ముడు రహీం, గణేష్ బాబా అబ్దుల్ అలా ఐకమత్యంగా బతుకుతున్నాం. దాన్ని బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు. హరిదాదా కుక్కలరా మీరు. రేయ్, తరమయ్యండి రా వీళ్ళని. ఉసుగులు పెట్టాలి వస్తున్నారు బాబు. ఏందయ్యా పాటిలు, ఏం చేయలేకపోయినందుకు బుర్ర కిర్రెక్కిందా? పులి నోరు తెరిస్తే పళ్ళు లెక్కయ్యాలని సూత్రం. నీ పప్పులేమి ఇక్కడ ఉడకవు. నికల్ తేరేతో నిన్ను
धारावी के लोग ध्यान से सुनो। सेक्शन 144 is applicable with immediate effect.